పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబాలతో కలిసి గోదావరిలో స్నానాలు ఆచరిస్తున్నారు. పట్టణంలోని శ్రీ గౌతమేశ్వర, శ్రీ భిక్షేశ్వర, ఓంకారేశ్వర దేవాలయాల్లో భక్తులు ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. గోదావరి తీరంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తగిన ఏర్పాట్లను చేశారు. కొంతమంది భక్తులు గోదావరిలో నీరు తక్కువగా ఉండడంతో అవతలి ఒడ్డుకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహిళలు సైకత లింగాలను చేసి పూజలు చేస్తున్నారు. శివసత్తువ, పూనకాలు, శివనామస్మరణలతో గోదావరి తీరం మారుమోగుతోంది. సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగదస్పితరో వందే పార్వతీ పరమేశ్వరవు. ఈ లోకానికి తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల స్వరూపాన ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ గౌతమేశ్వర దేవాలయంలో ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి కూడా ఆగమశాస్త్ర పద్ధతిలో కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము. దీంట్లో భక్తులు అధికంగా పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. మరియు ఉదయం నుంచి కూడా అభిషేక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. శ్రీ గౌతమేశ్వర దేవాలయం వాగర్థ